ఉలవ పప్పు అనేది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో 250 గ్రామ్స్ ఉలవలు అయితే తీసుకున్నాను, వేయించి పెట్టుకున్నానండి. వేయించుకోకుండా తీసుకోవచ్చు. సో 250 గ్రామ్స్ ఉలవల్ని ఇలా బాగా క్లీన్ చేసుకొని కుక్కర్ లో వేసుకోండి. నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని ఇందులో 2 నిమ్మకాయలంత చింతపండుని క్లీన్ చేసి వేసేసుకోండి. అలాగే ఒక 4 టమాటోలు మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. తోటకూర కట్టని ఇలా మీడియం సైజ్ లో కట్ చేసి వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా మిరపకాయలు, మామిడికాయ ముక్కల్ని తరిగి తీసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా ఆవిరిపోయిన తర్వాత ఇలా వాటర్ని సపరేట్ చేసుకొని బాగా మెదుపుకొని పోపుకి తయారు చేసుకోండి. పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే కట్ చేసిన ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, అలాగే గుప్పెడంత కరివేపాకుని ప్రిపేర్ చేసేసుకొని ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకోవాలండి. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, అలాగే మిరపకాయలు, అలాగే పోపు గింజలు కూడా వేసుకొని వీటన్నిటిని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఆయిల్లో ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. ఇలా బాగా దోరగా వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మెదిపి పెట్టుకున్న ఉలవ పప్పుని కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ, ఎంతో రుచికరమైన ఉలవ పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.